మన కళ్ళు మూసుకుని మన హృదయాలను తెరిచి నోరారా హృదయమారా కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. మన రెండు చేతులను పైకెత్తి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆలోచనకర్త మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు, నీటిపై టీవిగా నడచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మనకు ఆశ్చర్యకరుడైన మన ప్రభువుని, ఆలోచనకర్త అయిన మన దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడు తండ్రి బలమైన దేవా సమాధానకర్త అధిపతి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి నొందదగిన గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి వేవేల దూతగణముల చేత గాన ప్రతిగానములతో ఆరాధించబడుతున్న మా ప్రభువా మీకు వందనాలు. పరిశుద్ధుల సమూహముతో ఆరాధించబడుతున్న మా ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అయా నీ ఒక్కడివే పూజార్హుడు అనియు, నీ ఒక్కడివే ఆరాధనకు యోగ్యుడు అనియు అయా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీ ఘనకార్యములను మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ ప్రత్యేక సమయంలో మీతో కలిసి దేవునిని ఆరాధించుటకు, మీతో కలిసి దేవుని వాక్యమును పంచుకున్నటకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే
దేవుని ప్రేరేపణ బట్టి ఈ కూడికి ఏర్పాటు చేసి మీ మధ్యకున్న నా ఆహ్వానించిన దైవజనులు యోహానయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో అనుభవం కలిగిన దైవజనులు మా పరిచర్యల్లో కూడా ఎంతో సహకరిస్తూ మా పరిచర్యలను కూడా బలపరుస్తున్నందుకే ఆయన కృతజ్ఞతా వందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కూడిక కొరకు మరి దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ సభకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న దైవజనులు జాషువా గారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, చక్కని పాటలు పాడి దేవుడి నామాన్ని స్తుతించాం. చక్కగా వాయిద్యములు వాయించిన చిన్న బిడ్డకు కూడా ప్రభునామంలో నా దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని ముందుకు సాగుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుదామమ్మా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహో సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యమును చేతబట్టుకుని నీ బిడ్డలముగా నీ కృపాసనమును చేరుతూ ఉన్నాము నాయనా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. నీ వాక్యమును ధ్యానించుటకు నీ ఆత్మ సహాయమును, నడిపింపును, అభిషేకమును మాకు దయచేయండి. నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడి మా జీవితాలను బలపరచమని, దీవించమని, ఆత్మీయంగా ఉజ్జీవింపచేయమని, ముఖ్యంగా ఈ క్రిస్మస్లో ఉన్న సంతోషము, సమాధానము, దీవెన, ఆశీర్వాదములన్నీ మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే ఆ రాత్రి వేళలో దూత వారి యొద్దకు వచ్చి దైవ వర్తమానాన్ని తెలియజేసింది. ఏమా వర్తమానం అంటే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనేటువంటి వర్తమానాన్ని తెలియజేసింది. ఈ వర్తమానము తెలియజేయబడినప్పుడు గొర్రెల కాపరులు ఎలా స్పందించారు, ఏం చేశారు అనే మాటల్ని ఒక్కొక్కటిగా మనము ధ్యానిద్దాం. తద్వారా క్రిస్మస్ యొక్క విశేషాన్ని, లేదంటే క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఇదిగో క్రిస్మస్ అనగా మీ అందరికీ తెలుసు, క్రిస్మస్ అంటే 2 పదాల కలయికని మీరు చాలాసార్లు విని ఉంటారు. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రైస్ట్ మాస్, అదే క్రిస్మస్ అనే మాటని మనం బహుగా విన్నాం. ఆ పదము గురించి మాత్రమే కాదు కానీ ఆ విశేషణానికి ఒక మాట మీ ముందు ఉంచుతున్నాను. క్రిస్మస్ అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఏంటి క్రిస్మస్ అంటే? దేవుని యొక్క ప్రత్యక్షత, దైవ దర్శనము క్రిస్మస్ అంటే. పదము కాదు, ఆ యొక్క సందర్భాన్ని, విశేషాన్ని మీ ముందు ఉంచుతున్నాను. క్రిస్మస్ అనగా దైవ ప్రత్యక్షత. క్రిస్మస్ మునుపు, క్రీస్తు శరీరధారిగా రాక మునుపు ఎటువంటి ప్రత్యక్షతను ఇచ్చేవాడు అంటే, ఆయన తన వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు. వాక్యమై వాక్ ప్రత్యక్షత అనుగ్రహించి తన యొక్క దాసులతో, ప్రవక్తలతో, దైవజనులతో ఆయన మాట్లాడేవాడు. కొన్నిసార్లు మేఘములో నుండి, ఉరుముల వంటి శబ్దములో నుండి ఆయన తన ప్రత్యక్షతను ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడంటే, చూడండి ఆ పై వచనాల్లో, లేదంటే ఆ పేజీ పై భాగంలో ఏమని రాయబడిందంటే, ఆయన పైనుండి మనకు
అరుణోదయ దర్శనము అనుగ్రహించాడనే మాటని మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా దైవ దర్శనము, క్రిస్మస్ అనగా దేవుడు మనకిచ్చిన దర్శనము. అలాగే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా క్రిస్మస్ లేదంటే ఈ ప్రత్యేక సందర్భాన్ని గురించి ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఆ మాట ఏమిటో మనం చూద్దాం. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. హల్లెలూయా. ఇదిగో ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడట? సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంతకు మునుపు వాక్కు ద్వారా ప్రత్యక్షమైన దేవుడు, అంతకు మునుపు మహిమ మేఘములో నుండి ప్రత్యక్షమైన దేవుడు, అంతకు మునుపు ఉరుముల వంటి శబ్దముతో ప్రత్యక్షమైన దేవుడు, అంతకు ముందు మండుచున్న పొదలో నుండి ప్రత్యక్షమైన దేవుడు, అంతకు మునుపు నానా విధములుగా ప్రత్యక్షమైన దేవుడు ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడట? సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడట. క్రిస్మస్ అనగా దైవ దర్శనము, క్రిస్మస్ అనగా దేవుని యొక్క నరరూప ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షతను గురించి దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ యొక్క దర్శనమును గురించి, ఈ ప్రత్యక్షతను గురించి దేవదూతలు గొర్రెల కాపర్లకు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ పూట ఆ సమయంలో గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారట? మనం చదివాం కదా 8వ వచనంలో, వారు కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా దేవదూత వారి మధ్య ప్రత్యక్షమైందట. దేవదూత ప్రత్యక్షం అవడంతోనే ఒక గొప్ప వెలుగు, ఒక మహిమ ప్రకాశితము అక్కడ వచ్చిందట. ఈ ప్రకాశితానికి, ఈ వెలుగుకి గొర్రెల కాపరులు ఒకంత భయానికి లోనయ్యారు. ఇదేంటి రాత్రి వేళ ఇంత చిమ్మ చీకట్లో ఇంతటి వెలుగు ఏమిటి? ఏదో జరిగిపోతుంది, ఏం జరిగిపోతుందో అన్నటువంటి ఒక భయానికి లోనయ్యారు. ఆ భయానికి లోనైనప్పుడు దూత ఏం చెప్తుంది? మొట్టమొదటిగా, ఇదిగో మీరు భయపడవద్దు. ఈ వెలుగు ఏమిటి అంటే దైవ ప్రత్యక్షత సువర్తమానము. హల్లెలూయా. ఈ వెలుగు దేని కొరకంట? ఈ వెలుగు దేని కొరకైతే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఈ వెలుగు దేనికి అంటే మిమ్మల్ని భయాందోళనకు గురి చేసి వేదనకి గురి చేయడానికి కాదు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. ఈ వెలుగు దేని కొరకంటే దైవ ప్రత్యక్షత సువర్తమానం మీ కొరకు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగును బట్టి భయపడాల్సిన అవసరం లేదట. ఆ వెలుగును బట్టి చింతించాల్సిన అవసరం లేదట. ఆ వెలుగును బట్టి సంతోషించాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ వెలుగు దైవ ప్రత్యక్షతను కనబరచబోతూ ఉంది. హల్లెలూయా. అందుకని అక్కడ ఏమంటున్నాడు? మీరు భయపడొద్దు కానీ సంతోషించండి అంటున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. మొదటి నుంచి చూద్దాం. అయితే ఆ దూత భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సువర్తమానము నేను మీ కొరకు తెలియజేయుచున్నాను. ఈ వెలుగును బట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఈ వెలుగును బట్టి సంతోషించాలి అని చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలట? వెలుగును బట్టి సంతోషించాలి. ఆ వెలుగు దేని కొరకు అని చెప్పాను? ఆ వెలుగు దైవ ప్రత్యక్షతకు నిదర్శనము. ఆ వెలుగు దైవ ప్రత్యక్షతకు, ఆ దైవ ప్రత్యక్షతను కనబరుచుట కొరకు, దైవ ప్రత్యక్షత యొక్క సువార్త కొరకు వికసించిన ప్రకాశితమైన వెలుగు. ఆ వెలుగును బట్టి ఏం చేయాలట? భయపడకూడదు కానీ సంతోషించాలి. ఇప్పుడు ఇలా చెప్తాను, దైవ ప్రత్యక్షతను బట్టి భయపడాల్సిన అవసరం లేదు, దైవ ప్రత్యక్షతను బట్టి మనము సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమిటి? సంతోషకరమైన దినములు. క్రిస్మస్ అనగా సంతోషకరమైన సందర్భము. క్రిస్మస్ అనగా మానవాళి సంతోషించదగినది. హల్లెలూయా. మనము సంతోషించదగిన విషయం ఏమిటి అనంటే క్రిస్మస్. ఎవరందరికీ సంతోషం అంట? ప్రజలందరికీ సంతోషం. కొన్ని వార్తలు కొంతమందికే సంతోషాన్ని ఇస్తాయి. నాకు ₹1,00,00,000 లాటరీ తగిలిందనుకోండి, ఈ వార్త ఎవరికి సంతోషాన్ని ఇస్తుంది? నాకు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఎదురు చూడగా చూడగా ఒక చక్కని మగబిడ్డ పుట్టాడు అనుకోండి, లోకానుసారంగా మాట్లాడుతున్నాను, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా దేవుడిచ్చు గర్భఫలం, లోకములో ఆలోచన చెప్తున్నా. ఎదురు చూడగా చూడగా ఒక చక్కని మగబిడ్డ పుట్టాడు అనుకోండి, ఎవరికి సంతోషం? ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి సంతోషం. ఇదిగో మనకి మంచి రోడ్డు పడింది అనుకోండి, ఎవరికి సంతోషం? ఆ రోడ్డు ఇరువైపులా ఉన్న వాళ్ళందరికీ, ఆ రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళందరికీ
సంతోషం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వార్తలు ఉంటాయి. ఇటువంటి వార్తలన్నీ కొద్ది మందికే సంతోషాన్ని ఇస్తాయి. ఒక్క క్రిస్మస్ వార్త మాత్రమే ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకు ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుందంటే ఇది ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించిన తన ప్రత్యక్షత. హల్లెలూయా. ఇది దైవ దర్శనము, ఇది దైవ ప్రత్యక్షత, ప్రజలందరికీ దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత. కాబట్టి ప్రజలందరి కొరకు ఆయన కార్యము చేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త. హల్లెలూయా. వాళ్ళకి ఏం తెలియచేయబడింది? ఇదిగో ఈ వెలుగును బట్టి భయపడొద్దు, ఈ వెలుగు దైవ ప్రత్యక్షత అని చెప్పారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ దైవ ప్రత్యక్షతను వివరించారు. ఇప్పుడు ఆ దైవ ప్రత్యక్షతకు గొర్రెల కాపరులు ఏం చేశారు అనే మాటల్ని మనం చూద్దాం. వాళ్ళు ఏం చేశారు? దైవ ప్రత్యక్షత వచ్చింది, దైవ ప్రత్యక్షత వారికి కలుగుగా, లేదంటే దేవుని యొక్క సువర్తమానం వారి వరకు రాగా వారు ఏం చేశారు అనేటువంటి విషయాల్ని మనం ఈ పూట చూద్దాం. వారు ఏం చేశారో దాన్ని ఆలోచించడం ద్వారా మనం ఏం చేయాలో మనకు బోధపడుద్ది. క్రిస్మస్ అనగానే చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఊహలు ఉంటాయి, అంగు ఆర్భాటాలు ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఈ గొర్రెల కాపర్లు క్రిస్మస్ అంటే ఎలా జరుపుకోవాలో, క్రిస్మస్ అంటే ఎలా ఉండాలో మనకు నేర్పించబోతూ ఉన్నారు. ఆ మాటల్ని మనం చూద్దాం. కొంతమందికి కొన్ని రకాలుగా అర్థమవుద్ది క్రిస్మస్. కొంతమంది బుర్రలో కొన్ని రకాల ఆలోచనలు ఉంటాయి క్రిస్మస్ అనగానే. ఈ పూట వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు ఏంటో చూద్దాం. ఈ పూట గొర్రెల కాపరులు ఏం చేశారో చూద్దాం. దైవ ప్రత్యక్షత వారి వరకు రాగా వారు ఏం చేశారో మనం చూద్దాం. అదే ప్రత్యక్షత ఈరోజు మన యొద్దకు వస్తూ ఉండగా మనం ఏం చేయాలో అర్థమైపోద్ది. ఆనాడు గొర్రెల కాపర్లకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఈరోజు ఈ మాటలు చదువుతూ ఉండగా, ఈ మాటలను ధ్యానిస్తూ ఉండగా మనకు కూడా ఆయన ప్రత్యక్షతని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వారికి ప్రత్యక్షత కలిగింది, మనకు ప్రత్యక్షత కలుగుతూ ఉంది. ఇప్పుడు గొర్రెల కాపరులు ఏం చేశారో ఒక్కొక్క మాటని మనం చూద్దాం. చూడండి, గొర్రెల కాపరులు ఏం చేశారు? 15వ వచనాన్ని చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు ప్రభువు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. చాలండి. గొర్రెల కాపరులు వెంటనే ఏమంటూ ఉన్నారు? దూత వెళ్ళిపోయిందంట, దూత వచ్చింది, దూత వచ్చి దేవుని యొక్క సువర్తమానం వారికి ప్రకటించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ గొర్రెల కాపరులు తమకి ఏదైతే ప్రత్యక్షత కలిగిందో, ఏ మాటలైతే, ఏ సువార్త అయితే వారికి అందించబడిందో దాని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నాం ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నామంటే వాళ్ళు ఏమంటున్నారు? ఈ సువార్త ఆషామాషిగా మన దగ్గరికి రాలేదు, ఈ సువార్త ఎవరో ఊహించుకుని చెప్పింది కాదు, ఈ సువర్తమానము దేవుడే పనిగట్టుకుని మన యొద్దకు పంపాడు అంటున్నారు. హల్లెలూయా. అంటే ఈ మాటలు ఇదిగో ఎవరో మనకు కలిగిన భ్రమో, ఎవరో కల్పించిన మాటలో కాదు, ఇది ఖచ్చితముగా దేవుని యొక్క సువర్తమానము, దేవుడే మన దగ్గరికి పంపించాడు అనేటువంటి నమ్మకాన్ని కనబరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో దైవ ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉండగా మనం ఏం చేయాలంటే ఆ ప్రత్యక్షత ఎడల మనము విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇదిగో దైవ ప్రత్యక్షత ఆనాడు గొర్రెల కాపర్లకు కలగగా వారు ఏం చేశారంటే మొట్టమొదటిగా వారికి కలిగిన దైవ ప్రత్యక్షతను బట్టి ఆ దైవ ప్రత్యక్షత యందు విశ్వాసం ఉంచారు, ఆ సువార్త యందు విశ్వాసం ఉంచారు. ఏమిటి ఆ సువార్త? మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆ సువార్త ఏమిటి అంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ సువార్తమానములో 2 మాటల్ని మీ ముందుంచుతాను. ఈ సువార్తను బట్టి మనం ఏం విశ్వాసం ఉంచాలి, ఏమి నమ్మాలి అనేది ఒక 2 మాటలను ఉంచుతాను. అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? 2 మాటల్ని మీరు గమనిస్తే రక్షకుడు, ప్రభువు అంటూ ఉన్నాడు. ఏం రా 2 మాటలు చెప్పండి. మొదటి మాట రక్షకుడు, రెండవ మాట ప్రభువు. ప్రభువు అంటే సాధారణ అర్థం ఏమిటంటే యజమానుడు,
మన పైన ప్రభుత్వం చేయువాడు, అధికారి అని అర్థము. ఇక్కడ ప్రభువు అనగా వారి సంస్కృతిలో, వారి భాషలో ప్రభువు అంటే అర్థం ఏమిటంటే అక్షరాల దేవుడు అని అర్థము. హల్లెలూయా. ఏమిటని అర్థము? దేవుడు అని అర్థము. ప్రభు అనే పదం పట్టుకుని మనం వేలాడాల్సిన అవసరం లేదు. ప్రభు అంటే యజమానుడే, దేవుడని ఎక్కడ రాసి ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ప్రభువు అని వారు రాసిన పదము ఏదైతే ఉందో గ్రీకు భాషలో అది యెహోవా దేవునికి వాడబడిన పదం. ఆ పదము దేవునికి వాడబడింది ప్రభువు అంటే. ఉదాహరణ కొరకు మీకు కొన్ని మాటలు చెప్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. శారాయి గురించి ఒక మాట చెప్తూ అబ్రహాముని ఏమని పిలిచిందట? యజమానుడా అని పిలిచిందట. అంటే యజమానుడు అంటే సాధారణ అర్థం చెప్పండి. యజమానుడు అంటే పని ఇచ్చినవాడు, పనిలోకి పెట్టుకున్నవాడనే కదా. ఇప్పుడు సారాయికిని అబ్రహాముకు ఉన్న సంబంధం ఏంటి? సారాయి ఇంట్లో, నా మాట అర్థమవుతుందా? సారాయి అనుకోమాకండి, సారాయి పలుకుతున్నప్పుడు నాకే వేరుగా ధ్వనిస్తుంది. సారాయి యజమానుడా అని పిలవడంలో అర్థం ఏమిటి? ఆమెను ఈయన పనిలోకి పెట్టుకున్నాడు, ఆయన అయ్యగారు, ఈమెమో పని మనిషినా? కాదు, పదమార్థం అట్లాగే ఉంటుంది. ఆమె ఉపయోగించిన సందర్భం ఏమిటి? తన భర్తకు లోబడుతూ గౌరవించుట కొరకు యజమానుడా అంది. ప్రభు అంటే సాధారణ అర్థము మన పైన అధికారనే, మన పైన ప్రభుత్వం చేయవాడనే. కానీ వారు దానిని ఉపయోగించడంలో, ఆ సందర్భంలో వారు చెప్పుతూ ఉన్నప్పుడు అక్షరాల దాని అర్థము దేవుడు అని అర్థము. ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రభువు ఇచ్చిన కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు. ఆ ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏమిటి? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన నామ ప్రత్యక్షత మొదటిగా యెహోవా అని కలిగింది. ఈ ప్రజలు ఏమనుకున్నారంటే ఆయన నామాన్ని పదే ఉచ్చరిస్తే పాపం అయిపోద్దేమో, వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు కదా అని ప్రభువు అని పిలవడం మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారు? ప్రభువు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పదమే ఇక్కడ వాడబడింది. ఇప్పుడు కొంచెం అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి 15వ వచనం చదవండి, మళ్ళీ అర్థమవుతుంది. 15వ వచనం మళ్ళీ చదవండి అమ్మా, చెప్పండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు ఎవరు తెలియజేశారమ్మా? ఎవరు తెలియజేశారు? ప్రభువు తెలియజేశాడు. ఇట్లా అంటున్నారు అంటే ప్రభువు అని ఎవరికి వాడుతున్నారు వాళ్ళు? చెప్పండి, ఎవరికి వాడుతున్నారు వాళ్ళు? దేవునికి. హల్లెలూయా. ఇదిగో పశువుల కాపరులు అక్కడ కూర్చుని ఉన్నారు, గొర్రెల కాపరులు. ప్రభువు అంటే ఎవరిప్పుడు? ఆ కాపరులకి పైన ఉన్నటువంటి యజమానుడైనా? కాదే. ప్రభువు అని ఏ ఉద్దేశంతో వాడుతున్నారు వాళ్ళు? దేవుడు అని పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతూ ఉందా? ప్రభు అంటే ఎవరు? దేవుడు అని అర్థము. ఇదిగో యేసు క్రీస్తు గురించి అందిన సువర్తమానం ఏమిటంటే ఆయన ఎవరు? దేవుడు. ఆయన దేవుడయ్యుండి ఇప్పుడు ఎవరిగా ప్రత్యక్షమయ్యాడు? 2వ మాట, రక్షకునిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇదిగో 2వదిగా ఏమని నమ్మాలి అనంటే ఆయన మన రక్షకుడు అని నమ్మాలి. హల్లెలూయా. మొదటిగా యేసయ్యను ఏమని నమ్మాలి అనంటే మన దేవునిగా నమ్మాలి. అక్కడితో సరిపోదు. చాలామంది యేసయ్య దేవుడని నమ్ముతున్నారుగా, చాలామంది దేవుడని ఒప్పుకుంటున్నారుగా. అక్కడితో అయిపోయిందా? లేదు. ఆయన కేవలము దేవునిగా నమ్మినంతటితో మన పని అయిపోలేదు. ఆయనను రక్షకునిగా కూడా నమ్మాలి. హల్లెలూయా. అందుకనే దూతలు ఆయనను ఎవరని ప్రకటించారు? ఆయన మీ కొరకు పుట్టినటువంటి రక్షకుడు అని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగంటాను ఏమిటంటే, క్రిస్మస్ అంటే దైవ ప్రత్యక్షత అన్నాను కదా. క్రిస్మస్ అంటే దైవ ప్రత్యక్షత అని వాక్యము సెలవిస్తుంది కదా. ఆ ప్రత్యక్షత దేని కొరకు అంటే మనలను రక్షించుట కొరకు. హల్లెలూయా. ఇదిగో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును అని ఆయన జన్మము అయిన సందర్భంలో ఆ మాట ప్రకటింపబడింది. ఆయన ఎవరిని రక్షిస్తాడట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. ఇదిగో వారికి అందిన వార్త ఏంటో తెలుసా? పొడి మాటల్లో మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇదిగో దేవాతి దేవుడు మిమ్మల్ని రక్షించుకొట్టు కొరకు పుట్టాడు అని చెప్పారు.
ఆ మాటను వారు నమ్మారు. హల్లెలూయా. ఇదిగో ఈరోజు క్రిస్మస్ వేళ మొట్టమొదటిగా నువ్వేమి చేయాలి, నేనేమి చేయాలి అని అంటే, ఈ క్రిస్మస్ ప్రత్యక్షతకు మనము విశ్వాసము చూపాలి. ఏమిటా విశ్వాసం అంటే, యేసుక్రీస్తు దేవుడనియో ఆయన మన రక్షకుడనియో మనము నమ్మాలి. హల్లెలూయా. నమ్మిన వారే మీరంతా, మీరు ఆయనను నమ్మే ఇక్కడ కూర్చున్నారు. ఆ మాట నాకు తెలుసు, కానీ మరలా ఆ మాటల్ని ప్రకటిస్తూ ఉన్నాను. క్రిస్మస్లో ఉన్న అసలైన ప్రకటన అదే కదా, క్రిస్మస్లో ఉన్న సువర్తమానం అదే కదా. ఇప్పటికీ కూడా ఇంకా ఆయనను దేవునిగా రక్షకునిగా మీరు నమ్మకపోతే, ఈ పూట దైవ ప్రత్యక్షత మీకు కలుగుతూ ఉండగా దాని యందు విశ్వాసం ఉంచండి. యేసయ్య ఎవరు? యేసయ్య దేవుడు. యేసయ్య ఎవరు? ఆయన మన పాపముల నుండి మనలను రక్షించు రక్షకుడు. హల్లెలూయా. ఈ వార్త వాళ్ళకి అందింది. ఈ వార్త వాళ్ళకి అందగా వారు ఏం చేశారట? మొట్టమొదటిగా విశ్వాసం ఉంచారు. రెండవదిగా వారు ఏం చేశారో మనం చూద్దాం. అదే 15వ వచనాన్ని మరలా చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఇదిగో దూత, చాలమ్మ చాలు, దూత వెళ్ళిపోయింది. దూత వెళ్ళిపోగానే వాళ్ళు ఏమన్నారు? మొదటిగా ఈ మాటలు ప్రభువే మనకు తెలియజేశాడు, అందుకని మనం వెళ్ళి చూద్దామంటున్నారు. మొదటగా వారి యొద్దకు వచ్చిన సువార్తను, దైవ సందేశమును, దైవ ప్రత్యక్షత యందు విశ్వాసం ఉంచారు. రెండవదిగా వారు విధేయత చూపుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమని చెప్పింది దూత? ఇదిగో మీ కొరకు ప్రభు దేవుడు రక్షకుడిగా జన్మించాడు. ఇదిగో ఆయన పశువుల శాలలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. మీకు ఇదే ఆనవాలు అని ఆనవాలు చెప్పి మీరు వెళ్ళి చూడండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? విధేయత చూపుతూ ఉన్నారు. విధేయత లేకుండా క్రిస్మస్ లేదు. మనము విధేయత చూపకుండా మనకు క్రిస్మస్ లేదు. నా మాటలు అర్థమయ్యా? 2 మాటలు చెప్తున్నా. విధేయత లేకుండా అసలు క్రిస్మసే లేదు. మనము విధేయత చూపకుండా మనకు క్రిస్మస్ లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివితే, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపాడు అని రాయబడింది. ఏం చూపాడట? ఆయన విధేయత చూపాడు. మానవుని యొక్క రక్షణ సంకల్పమున కొరకు ఆయన విధేయత చూపాడు. ఆ మాటలు మీరు గమనిస్తూ ఉండండి, నేను చెప్పేస్తాను, చదవక్కర్లేదు. కానీ మానవుల్ని రక్షించాలనేటువంటి మహా సంకల్పం కొరకు ఆయన విధేయత చూపాడు. అందుకే క్రిస్మస్ ఉంది. విధేయత లేకుండా క్రిస్మస్ లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు విధేయత చూపాడు. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ విధేయత ఉండదు. విధేయత అనగా విశ్వాసాన్ని పూర్తిగా స్వతంత్రించుకునుట, విశ్వాసమునకు తగినట్లుగా ప్రవర్తించుట. విధేయత అంటే ఏమిటి? విశ్వాస విషయంలో విధేయత అనగా విశ్వాసమును సంపూర్ణముగా స్వీకరించుట, విశ్వాసమునకు తగినట్లుగా ప్రవర్తించుట విధేయత. విధేయత అంటే సాధారణంగా చెప్పాలంటే చెప్పిన మాట వినడం అని, అంతే. ఏమిటి విధేయత అంటే? చెప్పిన మాట వినడం, చెప్పినట్టు చేయడం. ఈ గొర్రెల కాపర్లు వెళ్ళి చూసి రండి అంటే వెంటనే వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. క్రిస్మస్లో వారు విధేయత చూపుతూ ఉన్నారు. యేసయ్య విధేయత చూపకుండా క్రిస్మస్ ఉండేదా? మరియా విధేయత చూపకుంటే క్రిస్మస్ ఉండేదా? మరొకరిని ఎన్నుకోవాల్సి వచ్చేది. మరియా విధేయత చూపింది, యోసేపు విధేయత చూపాడు. ఏమిటి వారు విధేయత చూపారు? మరియకు ప్రత్యక్షత కలిగినప్పుడు ఒక దూత ప్రత్యక్షమైతే మరియ కూడా ఇట్లాగే భయపడుతుంటే, భయపడకమ్మా, దేవుని సువార్త తెచ్చాను, దేవుని మాట తెచ్చాను అనగానే సంతోషపడిపోయి, ఏంటి ఆ మాట త్వరగా చెప్పండి అంది. చెప్పమనగానే నీవు పెళ్లి కాకుండానే గర్భవతి అవుతావు అని చెప్పంగానే ఆమె గుండెల్లో రాయి పడినట్టు అయిపోయింది. ఇదేంటి, నేను పురుషుడిని కూడకుండా ఎట్లాగూ గర్భవతిని కాగలను, నేనేమైపోవాలి అని అన్నప్పుడు ఇది దేవుని వలన జరుగుద్ది అని చెప్పగా
ఆ మాటకు ఆమె విధేయత చూపిందా లేదా? నాకెందుకు వచ్చిన గొడవ, నన్ను నానా రకాలుగా అనుకుంటారు, నాకొద్దు ఈ గొడవ అనుకుందా? లేదు, ఆమె విధేయత చూపింది. ఈ విషయము పూర్తిగా అర్థము కాని యోసేపు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండానే మరియను విడిచిపెట్టేద్దామని ఆలోచన చేశాడు. వెంటనే దైవ ప్రత్యక్షత ఇప్పుడు ఎవరికి కలుగుతుంది? యోసేపుకి కలుగుతుంది. యోసేపుకి దేవుని దూత చెప్పింది, అయ్యా మరియ చాలా మంచిది, పరిశుద్ధురాలు, అయితే ఆమె ఏ తప్పు చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన దేవుని వలన గర్భము దాల్చింది అని చెప్పగానే యోసేపు విధేయత చూపాడా లేదా? ఇదెందుకు, నాకెందుకు వచ్చిన గొడవ, నలుగురు నానా రకాలుగా అంటారు, నా భార్యను గురించి నానా రకాలుగా మాట్లాడతారు, నన్ను చాలా అగౌరవంగా మాట్లాడతారని అనుకున్నాడా? లేదు. ఆ తర్వాత శిశువు పుట్టి ఎదిగే వరకు ప్రభువు వాళ్ళని నడిపిస్తూనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటే వాళ్ళు అలాగే చేశారు. అవునా కాదా? విధేయత లేకుండా క్రిస్మస్ లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు విధేయత చూపారు, మార్తా మరియలు విధేయత చూపారు కాబట్టి మనం ఈరోజు క్రిస్మస్ ఆనందాన్ని ఇంత ఘనముగా చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా, మనము విధేయత చూపకుండా మనకు కూడా క్రిస్మస్ లేదు. ఈ దైవ ప్రత్యక్షత మీకు కలుగుతూ ఉన్నప్పుడు, మనకు కలుగుతున్నప్పుడు ఈ సువర్తమానమునకు మనం విధేయత చూపకపోతే మనలో కూడా ఈ క్రిస్మస్ ఉండదు. హల్లెలూయా! ఈ క్రిస్మస్ ఆనందం ఉండదు. ఈ క్రిస్మస్ యొక్క దీవెనలు, ఆశీర్వాదము, మేలు మన జీవితాలకు కలగదు. ఈ విధేయతను గూర్చి ఇంకొంచెం ఇలా చెప్తాను, ఈ మాటతో వివరిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయమును మనం వస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. చాలమ్మా, ఈ మాట మీరు గమనించారా? యాకోబు ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతూ ఉన్నావు, చాలా మంచి విషయం, కాదంటలేదు. ఈ విషయాన్ని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటూ ఉన్నాడు. అంటే దేవుని గూర్చిన మాట నమ్ముతూ ఉన్నాం మనం, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దెయ్యాలకు రక్షణ ఉంటుందా? దెయ్యాలకు రక్షణ ఉంటుందా? మరి నమ్ముతున్నాయి కదా దెయ్యాలు కూడా. మనము నమ్ముతున్నాం, దెయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని. ఇంకో మాటగా చెప్పాలంటే, ఎవరైతే నిజమైన దేవుడో ఆ దేవుణ్ణే మనము నమ్ముతున్నాం. మనకంటే తెలివైన దెయ్యాలు అవి కూడా అసలు ఎవరో దేవుడు నమ్ముతున్నాయి. వాటికి రక్షణ ఉంటుందా? లేదు, లేదు. వాటికి విధేయత చూపే అవకాశం, వారు నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని తమ హృదయాల్లో చేర్చుకునే అవకాశం వాటికి లేదు, మనకుంది. హల్లెలూయా! ఇదిగో, విశ్వాసం ఉంచడం అంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు, విశ్వాసమునకు కొనసాగింపుగా విధేయత చూపాలి. ఈ పూట దేవుడు అని నమ్మడము, రక్షకుడని నమ్మడము అంటే ఆయనకు విధేయత చూపి ఆయనను మన హృదయాల్లో చేర్చుకోవడం. హల్లెలూయా! హల్లెలూయా! యేసయ్యను ఈ పూట నీవు దేవునిగాను రక్షకునిగాను నీ హృదయంలోనికి ఆహ్వానించకపోతే, ఈ విశ్వాసమునకు తగిన విధేయత నీవు చూపకపోతే ఈ క్రిస్మస్ లేదండి. మనకు లేదు ఈ క్రిస్మస్. ఎప్పుడు విధేయత చూపకపోతే ఈ క్రిస్మస్ మనకు లేదు. దెయ్యాల మాదిరిగా అయిపోతాం మనం కూడా. మాకు తెలుసండి యేసయ్య ఎవరో, మాకు తెలుసండి యేసయ్య అంటే ఏమిటో అన్నట్టు తయారైపోతాం. కాబట్టి దైవ వర్తమానము గొర్రెల కాపరుల యొద్దకు రాగా వారు మొట్టమొదటిగా విశ్వాసం ఉంచారు. రెండవదిగా వారు నమ్మిన సువార్త ఎడల విధేయత చూపుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు? మనము కూడా బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి వారు ఏం చేశారట? బెత్లెహేమునకు వెళ్ళారు. చూడండి, ఆ మాటలను చూద్దాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి వాళ్ళు వెళ్ళి ఏం చేశారట? శిశువును చూశారు, విధేయత చూపారు. వాళ్ళకి ఏ వార్త అయితే అందించబడిందో దాని ఎడల వారు ఆ సమయంలో ఏమి విధేయత చూపాలో ఆ విధేయతను వారు చూపించారు. ఈ పూట ఆ మాటలు వింటున్న మనము
అదే ప్రత్యక్షతను ధ్యానిస్తున్న మనము విధేయత చూపాలి. ఆ విధేయత ఏమిటంటే యేసయ్యను ప్రభువుగాను రక్షకునిగాను మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తావా ఈ పూట యేసయ్యను నీ హృదయంలోనికి దేవునిగాను ప్రభువుగాను రక్షకునిగాను ఆహ్వానిస్తే ఈ క్రిస్మస్ నీదే. హల్లెలూయా. ఎవరైతే విధేయత చూపుతారో, ఎవరైతే తమ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తారో వారిదే ఈ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. అంతటితో అయిపోలేదు, ఇంకేం చేశారు వీళ్ళు చూడండి. 20వ వచనం చదవండి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మూడవదిగా వారు ఏం చేశారు అనంటే దేవునిని మహిమపరిచారు, దేవునిని స్తుతించారు, దేవునిని ఆరాధించారు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ వేళ ఏం చేయాలి అనంటే మనకు ప్రత్యక్షమైన ఆ దేవునిని మనము ఆరాధించగలగాలి. హల్లెలూయా. ముందుగా చెప్పబడినట్లుగానే క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తును ఆరాధించుట, దేవునిని ఆరాధించుట. ఇదిగో దేవుడు మాకు ప్రత్యక్షతనిచ్చాడు, ఇంతకంటే గొప్ప కార్యం ఏమున్నది అని చెప్పి వారు దేవునిని స్తుతిస్తూ ఉన్నారట, స్తోత్రము చేయుచూ ఉన్నారట, ఆరాధిస్తూ ఉన్నారట. క్రిస్మస్ వేళ నీవు నేను అవశ్యముగా చేయవలసిన పని ఏమిటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించుటయే. హల్లెలూయా. ముందుగా అన్నట్లుగా క్రిస్మస్ అంటే అది చేయాలి ఇది చేయాలనే ఆలోచనలు ఉంటాయి. ఎవరికి తగ్గ ఆలోచనలు వారికి ఉన్నాయి. ఈ వేళ క్రిస్మస్ వేళ రకరకాల ఆలోచనలతో, వింతైన పోకడలతో రకరకాల పనులు చేసేస్తున్నారు. క్రిస్మస్ అంటే ఇదే అన్నట్లుగా ఏదేదో చేసేస్తున్నారు, కానీ క్రీస్తును ఆరాధించుటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఒక చెట్టు ఎట్టాలండి, క్రిస్మస్ అంటే ఒక స్టారు పెట్టాలండి, క్రిస్మస్ అంటే చక్కగా ముస్తాబు చేయాలండి, అంగు ఆర్భాటాలు చేయాలండి అని ఆలోచిస్తున్నారు. కానీ క్రిస్మస్ అంటే మనసారా క్రీస్తును ఆరాధించాలి అనేటువంటి ఆలోచన తగ్గివైపోయింది. దృష్టి అంతా క్రిస్మస్ అనగానే ఆర్భాటాల మీద ఉంటుంది, కానీ ఆరాధన మీద ఉండట్లేదు. ఈ మాట చెప్తున్నందుకు నన్ను మన్నించండి. పండగ వేళ లేదంటే ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు చేశాడని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించడాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ అసలైంది మర్చిపోయి ఏదేదో చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఇంత పెద్ద స్టారు కట్టి, ఇంత పెద్ద స్టేజ్ వేసి రకరకాల పనులు విన్యాసాలు చేస్తే ఏం ఉపయోగం? క్రీస్తును ఆరాధించినప్పుడే కదా దానికి అసలైన అర్థము. క్రీస్తును ఆరాధించినప్పుడే కదా నిజమైన క్రిస్మస్ జరిగినట్టు. మరలా ఈ మాట చెప్తూ ఉన్నాను, ఆర్భాటాలకు సమయం ఉంటుంది, ఆరాధించుటకు సమయం ఉండట్లేదు. క్రిస్మస్ అంటే ఆర్భాటం చేయడమే అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలా చేయాలి ఇలా చేయాలని వాళ్ళతో పోటాపోటీ పనులు చేస్తూ క్రీస్తును ఆరాధించుట్లో వెనకబడిపోతూ ఉన్నారు. మనసారా క్రీస్తుని ఆరాధించుట్లో వెనకాడిపోతూ ఉన్నారు. ఆరాధిస్తున్నామని కొన్నిసార్లు చెప్పుకుంటూ మనస్సు నిండా పనుల మీద పెట్టేసుకుంటున్నారు. మనసు అంతా అది చేయాలి ఇది చేయాలి, అలా అలంకరించాలి ఇలా అలంకరించాలి, ఒక పక్కన ఆరాధిస్తూనే నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఎంత జ్ఞానముతో ప్రవర్తిస్తున్నారు ఈ గొర్రెల కాపరులు. ఏం చేస్తున్నారట? ఈ క్రిస్మస్ ప్రత్యక్షత వారికి కలగగా విశ్వాసముతో విధేయతతో ప్రభువుని చేరుకుని ఆయన ఏం చేస్తున్నారట? ఆరాధిస్తూ ఉన్నారట. ఈ ప్రత్యక్షత మాకే కలిగింది అని వారు అతిశయించట్లేదు, కానీ ఈ క్రిస్మస్ ప్రత్యక్షత మాకు కూడా దేవుడు అనుగ్రహించాడు, ఎంత మేలు చేశాడు దేవుడని వారు దేవునిని ఆరాధిస్తూ ఉన్నారట. అతిశయించట్లేదు, ఆర్భాటము చేయట్లేదు, వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే మనము దేవునిని ఆరాధించుట. క్రిస్మస్ జరుపుకున్నామండి అని చెప్తే దాని అర్థం ఏమిటంటే క్రీస్తును ఆరాధించామని చెప్పుకోవడం. ఈ గొర్రెల కాపరులు ఎంత జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. పశువుల కాపరులు అంటే అందరికీ చాలా చిన్న చూపు ఉంటుంది. పూర్వం అనేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అంటలేదులేండి. చదువుకోకపోతే 4 గొడ్డలు కొని గొడ్డలు కాసుకునేవాళ్ళగా పంపిస్తాను నిన్ను
అనేవాళ్ళు. అంటే అది చాలా చిన్న పనిలాగా, చాలా మర్యాద తక్కువ పనిలాగా చూస్తూ ఉంటారు. అంటే ఒకలాంటి ఏమీ తెలియని వాళ్ళు, వీళ్ళకి పెద్దగా జ్ఞానం లేదులే అన్నట్టుగా ఉంటారు. ఆలోచన అదే. కానీ గొర్రెల కాపర్లు, ఇక్కడ కనిపిస్తున్న గొర్రెల కాపర్లు అలా లేరు, చాలా జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉన్నారు. వారు ఇంత జ్ఞానముతో వ్యవహరిస్తున్న మాటను ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా ఇలాగే వ్యవహరించాలి. హల్లెలూయా. మనమును కూడా క్రీస్తును ఆరాధించే వారముగా ఉండాలి. పండగను బట్టి, లేదంటే ఈ క్రిస్మస్ ఆనందమును బట్టి సంతోషించడాన్ని నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ ఆరాధనే ప్రాముఖ్యము. హల్లెలూయా. ఈ క్రిస్మస్ వేళ అసలైంది ఏమిటి? క్రీస్తును ఆరాధించుటే ప్రాముఖ్యము. మూడవదిగా గొర్రెల కాపర్లు ఏం చేస్తూ ఉన్నారు? దేవునిని ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, స్తోత్రాలాపన చేస్తూ ఉన్నారు. మనము కూడా ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆరాధించు వారిదే ఈ క్రిస్మస్. హల్లెలూయా. విశ్వాసం ఉంచు వారిదే ఈ క్రిస్మస్. విధేయత చూపు వారిదే ఈ క్రిస్మస్. మూడవదిగా ఆరాధించు వారిదే ఈ క్రిస్మస్. నాలుగవ మాట చూద్దాం రండి. నాలుగవ మాట చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. వారి చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురము చేయడము అనగా ప్రచారం చేయడం. ఏం చేశారట? ఈ గొర్రెల కాపర్లు తాము విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి దేవునిని స్తుతించి అంతటితో ఆగక క్రీస్తును గురించి కనపడ్డ ప్రతి ఒక్కరికి ప్రకటిస్తూ వెళ్ళిపోయారట, ప్రచారం చేస్తూ వెళ్ళిపోయారట. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట మరియు క్రీస్తును ప్రకటించుట. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? యేసయ్యను నలుగురికి ప్రకటించుట క్రిస్మస్. ఈ పూట క్రిస్మస్ ఆరాధన ఒకటి జరిగిస్తున్నామంటే, క్రిస్మస్ కూడిక ఒకటి జరిగిస్తున్నామంటే మన ఉద్దేశం ఏమవ్వాలి? మొదటి ఉద్దేశము క్రీస్తును ఆరాధించుట, రెండవ ఉద్దేశము క్రీస్తును ప్రకటించుట అవ్వాలి. హల్లెలూయా. ఈ పూట ఈ క్రిస్మస్ను బట్టి మనమే కేక్ కట్ చేసుకుని, మనమే కేక్ తినేసి, మనమే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని చెప్పేసుకుని, మనమే చప్పట్లు కొట్టేసి, మనమే ఇంటికెళ్ళి మంచి భోజనం చేసి దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి. హల్లెలూయా. ఎంతమందితో పంచుకోగలరో అంతమందితో పంచుకోగలగాలి. ఒక ఆలోచన చేయండి. వీరు ఆ రాత్రి వేళ ప్రకటిస్తూ ఉన్నారట. రాత్రి వేళ ఎవరు దొరుకుతారు? రాత్రి వేళ ఎవరు వింటారు? ఇంకో మాటగా చెప్పాలంటే రాత్రి వేళ ఎవరు ఊరుకుంటారా? మేము చెప్తే ఎవరు వినరండి, ఊరుకోరండి, తిరగబడతారండి. అందుకే మేము చెప్పమండి అంటారు చాలామంది. ఈ గొర్రెల కాపర్లు అలా చేశారా? ఏంట్రా ఈ రాత్రి వేళ గోల, నోరు మూసుకోండి అని అంటారని మేము చెప్పలేదు అని అన్నారా ఈ గొర్రెల కాపర్లు? అనలేదు. వీళ్ళు మిక్కుటమైన ఆనందముతో ఏం చేశారట? దైవ ప్రత్యక్షత మాకు కలిగింది, ఈ ప్రత్యక్షత మాకు మాత్రమే కాదు ప్రజలందరికీ దూత చెప్పాడు, ఇదిగో మాకు కలిగిన ఈ ప్రత్యక్షతను అందరికీ పంచుతామని వారు అందరికీ క్రీస్తును గూర్చి ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెల కాపరులు చెప్తే ఎవరైనా వింటారా? ఏమో, చాలామంది వినకపోవచ్చు. అయినా ఆగారా వాళ్ళు? లేదు. వాళ్ళు ఒక్క మనస్సు నిండా ఏముందంటే మేము పొందుకున్న ప్రత్యక్షత అందరూ పొందుకోవాలి. హల్లెలూయా. మేము విశ్వసించిన ప్రభువుని అందరూ తెలుసుకోవాలి అని క్రీస్తును ప్రకటించుట కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. క్రీస్తును ప్రకటించుటలో వారు సంతోషించారు. చూడండి, మనము ఇంతకుముందు చదివిన మాట 20వ వచనాన్ని ఒక్కసారి చదివి ఈ మాటకు జోడించుకుందాం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి ఇప్పుడు ముందు చదివిన మాటతో జోడించుకుని ప్రచురము చేసిరి. హల్లెలూయా. ఏం ప్రచురం చేశారట? ఏదైతే వారికి చెప్పబడిందో, ఏదైతే వారు విధేయత చూపి తెలుసుకున్నారో, ఏదైతే తమ హృదయాల్లోనికి చేర్చుకున్నారో,
ఏదైతే దైవ ప్రత్యక్షత వారు పొందుకున్నారో, ఏదైతే కనులారా చూశారో, ఏదైతే చెవులారా విన్నారో, ఆ మాటలన్నిటినీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కనపడ్డ ప్రతి ఒక్కరికి ప్రచురము చేస్తున్నారు. ఈ పూట క్రిస్మస్, ఈ కూడికలో క్రిస్మస్ చేసుకోవడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? క్రిస్మస్ చేసుకోవడం అంటే క్రీస్తును ప్రకటించుటయే క్రిస్మస్ చేసుకోవడం. క్రీస్తును ప్రకటించే వారిదే ఈ క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించకుండా క్రిస్మస్ లేదండి. క్రీస్తును ప్రకటించకుండా నేను క్రిస్మస్ చేసుకున్నానని నేను చెప్తే, క్రీస్తును ప్రకటించకుండా మీరు క్రిస్మస్ చేసుకున్నారని మీరు చెప్తే అది సత్యము కాదు. ఈ మాట అంటున్నానని బాధపడొద్దు. ఈ మాట కఠినంగా ఉందని ఆలోచించవద్దు. క్రీస్తును ప్రకటించకపోతే క్రిస్మస్ లేనట్టే, క్రిస్మస్ చేసుకున్నట్టే. పండగ చేసుకున్నారమ్మా అని అంటే మనం చేసుకున్నామని చెప్తాం. పండగ చేసుకోవడం అంటే మన దృష్టిలో ఏంటి? కొత్త బట్టలు కొనుక్కోవడము, సంతోషంగా ఆ రోజు బిర్యానీ చేసుకుని మంచి వంట వండుకోవడము, దైవజనుడు చెప్పిన సమయానికి మందిరానికి వచ్చి కాసేపు పాటలు పాడి వెళ్ళిపోవడము అనుకుంటాం. అట్లా అనుకుంటున్నారా? ఈ పూట ఈ మాటని మీరు ఆలోచించేయండి. మేము ఈ సంవత్సరం క్రిస్మస్ చేసుకున్నాం అని మీరు నేను చెప్పాలి అంటే ఇదిగో ఈ పనులను మనం చెయ్యాలి. ఇవి చెయ్యకుండా క్రిస్మస్ చేసుకున్నామని మాత్రం చెప్పొద్దండి. ఏమి చేయకుండా? క్రీస్తును ప్రకటించకుండా క్రిస్మస్ చేసేసుకున్నామనే భ్రమలో ఉండొద్దు. క్రీస్తును ప్రకటించుటయే క్రిస్మస్. మొదట మీ కుటుంబానికి ప్రకటించండి, మీ చుట్టుపక్కల వారికి ప్రకటించండి, నీకు వీలైన వారందరికీ ప్రకటించండి. చెడ్డ మాటలు, పాడు చేసే మాటలు చెప్పడానికైతే భయపడాలి, కానీ మంచి మాటలు చెప్పడానికి భయం ఎందుకు? నేను ఇలా అంటాను ఎప్పుడు, క్రీస్తును ప్రకటించుట మత ప్రచారము కాదు, క్రీస్తును ప్రకటించుట మంచిని ప్రచారము చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు, మంచి మాటలు చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ పండగ వేళ ఏవేవో కొనుక్కుంటాకి వెళ్ళుంటారుగా, బట్టలు కొనుక్కుంటాకి వెళ్ళుంటారుగా. ఆ షాపులో బట్టలు నచ్చుంటే కొనుక్కోని వాళ్ళకి ఎంతమందికి చెప్పుంటారో, ఫలానా షాపులో బట్టలు భలేగా ఉన్నాయి, ఆఫర్లు పెట్టాడు, తక్కువ రేటుకి ఇస్తున్నారంట, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తారా? చెప్పరా? చెప్తారు కదా. ఏదన్నా సరుకులు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళారనుకోండి, తక్కువ ఖరీదుకి నాణ్యమైన వస్తువులు ఇచ్చాడు అనుకోండి, ఏం చెప్తారు? ఫలానా కొట్టుకెళ్ళి కొనుక్కోండి, బాగా ఇస్తున్నారని చెప్తారా? చెప్పరా? మరి క్రీస్తుని గురించి ఇంత మంచి ప్రత్యక్షత మీకు కలగగా, మనకు కలగగా, మనం నోరు మూసుకుని ఉంటే ఎట్లాగండి? చాలాసార్లు క్రీస్తును ప్రకటించుట పాస్టర్ గారి పని అండి, ఆయనదే ఈ పని అనుకుంటా ఉంటారు. కానీ క్రీస్తును ప్రకటించుట క్రీస్తును నమ్మిన వారందరిది. హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లు ఏమనుకోవాలి? వీళ్ళు మనలాగా ఆలోచిస్తే దూత మాకు ప్రకటించాడు, అందరికీ దూతే ప్రకటించాలనేవాళ్ళేమో మనలాంటి ఆలోచన ఉంటే. ఆ దూత ప్రకటించాలి, మనమేంటి ప్రకటించేది అనుకుంటారేమో. లేదంటే ప్రవక్తలు అనబడిన వారు ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తారులే అని ఊరుకుండే వాళ్ళేమో. కానీ వీరు అలా ఆగలేదు. ఒక మాట చెప్పనా? క్రీస్తును నిజముగా నీవు దేవునిగాను రక్షకునిగాను స్వీకరిస్తే, ఆయన రక్షణ యందు నీవు ఆనందిస్తే క్రీస్తు గురించి ప్రకటించకుండా ఉండలేం. హల్లెలూయా. అపోస్తులు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు, యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వారు ప్రకటిస్తుండగా సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిపోతున్నాయి. ఇదిగో యోధా మత పెద్దలకు భయం పట్టుకుంది. వెంటనే పిలిచారు, కొట్టేద్దాం, చంపేద్దాం అనే ప్రయత్నం చేశారు. ఎందుకో ఆగారు. ఇదిగో ఇలా భయపెడుతూ ఉన్నారు. ఇక మరి అన్నడు క్రీస్తు గురించి ప్రకటించడానికి వీల్లేదు పొండి అంటే అపోస్తులు ఏమన్నారు? మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రకటించకుండా మేము ఉండలేము అన్నారు. నిజంగా నీవు క్రీస్తును విశ్వాసం ఉంచితే, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము, విధేయత నీకుంటే, ఆయన నిత్యము నీవు ఆరాధించేవాడివైతే, ఆయన ఇచ్చిన రక్షణ యందు ఆనందించేవాడివైతే, నీవు క్రీస్తును గురించి ప్రకటించకుండా ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ప్రకటించుటయే క్రిస్మస్లోని పరమార్థము. హల్లెలూయా. దూతలు ఆ విషయాన్నే ప్రకటించారు. మీకు ఒక సువార్తమానం తెచ్చాను, పండగ చేసుకోండి, ఆర్భాటించండి అన్నారా? అట్లా అనలేదండి, అట్లా అనలేదు. ఇది వేరొక సువార్త. అట్లా అనే మాటలు వేరొక సువార్త. క్రీస్తును ప్రకటించుటయే క్రిస్మస్. హల్లెలూయా.
ఒకసారి ఈ మాట చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. దేని కొరకు అంటున్నాడు? ఎవరైతే మిమ్మల్ని ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారో వాని గుణాతిశయములను ప్రచురము చేయడం, అనగా ప్రకటించడం, ప్రచారము చేయడానికి పిలువబడ్డారు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఎవరైతే రక్షించబడ్డారో వారందరినీ అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని అంటూ ఉన్నాడు? ఇదిగో కాపరులను ఉద్దేశించి, పాస్టర్ గారిని ఉద్దేశించి అనలేదు ఈ మాట. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? విశ్వాసులను ఉద్దేశించి, అనగా రక్షింపబడిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి దైవజనుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఆశ్చర్యకరములైన వెలుగులోనికి పిలువబడ్డారు, అనగా రక్షణ పొందారు. దాని అర్థం అది. మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు ఎందుకొరకు రక్షించబడ్డారు? ఇదిగో మీరు పొందిన రక్షణను అనేక మందికి ప్రకటించుట కొరకు మీరు పిలువబడ్డారంటున్నాడు. ఇదిగో మిమ్ములను పిలిచిన ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి మీరు పిలువబడ్డారు అంటున్నాడు. ఈ క్రిస్మస్ వేళ నేను చేసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? అయ్యా, నిన్ను గురించి నేను ప్రకటిస్తాను, నీ గురించి ఎరుగునటువంటి వారికి నేను తెలియజెప్తాను అని మనము ఒక తీర్మానం చేసుకోవాలి. క్రీస్తును ప్రకటించుటంటే ఏవేవో గొప్ప మాటలు చెప్పాలని అనుకోవద్దు. మీకు తెలిసిన కొన్ని మాటలైనా తెలియపరచండి, మీ సాక్ష్యాన్నైనా పంచుకోండి. ఇలాగూ వాక్యం చెప్పడమే క్రీస్తును ప్రకటించడం అనుకోవద్దు. గంటల తరబడి స్టేజ్ మీద నిలబడి చెప్పడమే క్రీస్తును ప్రకటించుట, ఆ పని మాకెట్లా వస్తుంది అని అనుకోవద్దు. క్రీస్తుని గురించి మీకు అర్థమైన కొన్ని విషయాలు చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తాను అర్థమవడం కోసము. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే చక్కగా ఓపికగా మీరు చెప్పిన బాధ అంతా విన్నాడు, అంతా చక్కగా రాసుకున్నాడు. తక్కువ ఖరీదుతో మంచి మందులు రాసిచ్చాడు. అవి వచ్చి వేసుకోగానే 2వ రోజుకి మీకు తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఏం చేస్తారు? వెంటనే ఆ డాక్టర్ గురించి చెప్తారు. ఏం చెప్తారు ఆ డాక్టర్ గురించి? ఒక్క మాటే చెప్పగలరు మీరు, బాగా చూస్తాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇంకా కొంచెం చెప్పగలిగితే మంచి మందులే రాస్తున్నాడు, తక్కువ ఖరీదువే రాస్తున్నాడు, వెళ్ళండి అని చెప్తారు. ఆయన చదివిన MBBS విద్య అంతా చెప్పేయగలరా మీరు? మన వల్ల అవుతుందా? ఆయన రాసిన మందుల పేర్లు చెప్పగలమా? ఆ మందులు మన మనసులో, మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా పనిచేస్తాయో చెప్పగలమా? ఇదంతా అర్థమవ్వక్కర్లే, ఇదంతా చెప్పలేకపోవచ్చు. కానీ మనం చెప్పగలిగింది ఏంటి? ఆ డాక్టర్ బాగా చూస్తున్నాడమ్మా, వెళ్ళి చూపించుకోండి. అంటే ఈ మాట ఎందుకు ఉదాహరించానంటే, యేసయ్య గురించి రాయబడిన అన్ని మాటలు నేను చెప్పలేకపోవచ్చు, ఈ గ్రంథమంతా పూసగుచ్చినట్లు వివరించలేకపోవచ్చు. కానీ 1-2 మాటలైనా చెప్పలేమా? యేసయ్య రక్షిస్తాడమ్మా, యేసయ్య మంచి దేవుడమ్మా, యేసయ్య మన కోసం వచ్చాడు అని 2 మాటలు కూడా చెప్పలేమా? నేను మరలా అదే ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. MBBS విద్య అంతా మనం చెప్పలేం. మందుల పేర్లు, ఆ మందులు ఎలా పనిచేస్తాయో మనం చెప్పలేం. మనం చెప్పగలిగిందల్లా ఏంటంటే, ఆ డాక్టర్ బాగా చూస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పగలగడమే. ఆ పనే సమరయ స్త్రీ చేసింది. ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నీ చెప్పలేదు. ఏం చెప్పిందంటే, నా బ్రతుకేంటో పోసగుచ్చినట్లు చెప్పేసాడు, ఆయన క్రీస్తు అని నాకు అర్థమైపోయింది, ఆయన నేను చూశానని చెప్పింది. ఆమె సాక్ష్యంతో ఊరు కదిలిందంట. ఈ మాటలు మనం చెప్పలేమా? ఏ ప్రసంగాలు చేసే అనుకోవద్దు ప్రకటన చేయడం అంటే. నీ సాక్ష్యాన్నైనా పంచుకోవచ్చు. దేవుని గురించి పొడిగా నీకు అర్థమైన 2 మాటలైనా చెప్పొచ్చు. ఇక అది కాదంటారా, ఇంకో పని చేయొచ్చు. ఏం పని చేయొచ్చు అంటే, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో
ఇస్రాయేలు చిన్నది అని ఒక స్త్రీ గురించి రాయబడింది. చిన్నదంటే చిన్న పాప, అంటే ఒక యవ్వనస్తురాలు అనుకోండి. ఆమె ఏం చేసిందండి? మీకు తెలిసిందే, మీరు తీయొద్దమ్మా. నయమాను కథ తెలుసు కదా. నయమాను అనే కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగికి ఆ చిన్నది ఏమని చెప్పింది? దేవుని గురించిన గొప్ప జ్ఞానాన్ని ఏం బోధించలేదు, వాక్యాలు ఏం బోధించలేదు. ఒక్క పని చేసింది, ఏంటంటే అడ్రస్ చెప్పింది. ఏం చెప్పింది? మన భాషలో అంటున్నాను, అక్కడ అట్లా లేదు. అడ్రస్ చెప్పింది. ఏమని? అమ్మా, మా ఊర్లో దైవజనుడు ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే మన యజమానుడికి బాగైపోద్ది. ఇదిగో క్రీస్తును ప్రకటించుటకు ఈ యొక్క పనైనా నువ్వు పూనుకోవచ్చు. ఏం చేయొచ్చు? అమ్మా, యేసై గురించి నేను బాగా చెప్పలేను, కానీ మా పాస్టర్ గారు ఉన్నారు మా మందిరంలో, లేదంటే ఆయన ఇల్లు పలానా చోట ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకో అమ్మా అని అడ్రస్ అయినా చెప్పొచ్చు. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించడం కష్టం అనుకుంటూ మానేస్తున్నావేమో, పక్కన పెట్టేస్తున్నావేమో. క్రీస్తును ప్రకటించడం అంటే ఇదిగో ఈ పాస్టర్ గారి లాగా గొంతు చించుకుని అరవాలి. క్రీస్తును ప్రకటించడం అంటే గంటలు దేవుని వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివించేసి ఓకే వివరించి చెప్పేసేయాలి అని అనుకుంటున్నావేమో. అది క్రీస్తును ప్రకటించుటే కాదంటలేదు. ఆ పని నీకు సాధ్యపడకపోతే సమరయ స్త్రీలాగా నీ సాక్ష్యాన్నైనా పంచుకో. ఆ పని కూడా నీకు సాధ్యం కాదంటే ఇదిగో ఇశ్రాయేలు చిన్నదాని వలె దేవుని మందిరం యొక్క అడ్రస్ చెప్పు, దైవజనుని యొక్క అడ్రస్ చెప్పు. రామ్మ మందిరానికి వెళ్దాం, నేను చెప్పలేను, కానీ ఇదిగో దేవుణ్ణి బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆయన గురించి వివరించే వాళ్ళు ఉన్నారు, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అని క్రీస్తును ప్రకటించండి. హల్లెలూయా. అమ్మా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఎడల కార్యం చేస్తాడు, రా ప్రార్థన చేయించుకోనైనా చెప్పండి. ఇదిగో మరలా ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏదో మాయ మాటలు చెప్పట్లేదుగా మనం, ఇదేవి పాడు చేసే మాటలు కాదు కదా. ఇదిగో ఈ మాట చెప్తే వారి కుటుంబం పాడైపోద్ది, ఈ మాట చెప్తే గొడవలు అయిపోద్ది అనే మాట కాదు కదా మనం చెప్పేది. మనం చెప్పేది మంచి మాట, సువర్తమానము. కాబట్టి ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఈ మాటలు బ్రతుకుల్ని బాగు చేసే మాటలు కదా, ఈ మాటలు కుటుంబాలని కట్టే మాటలు కదా, ఈ మాటలు వ్యసనపరులకు వారి వ్యసనముల నుంచి విడుదలనిచ్చే మాటలు కదా, ఈ మాటలు కుంగిన వారిని లేవనెత్తే మాటలు కదా, ఈ మాటలు బాధతో బాధపడుతున్న వారిని ఆదరించే మాటలు కదా. మరి ఈ మాటలు చెప్తే మనకు వచ్చే నష్టం ఏమిటి చెప్పండి? అంతా లాభమే. హల్లెలూయా, హల్లెలూయా, అంతా లాభమే. ఈ మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ మాట ఏమిటంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ప్రకటించుట, క్రీస్తును ప్రచారము చేయుట. నీవు దేవుని వాక్యము చెప్పగలవా? దేవుని గూర్చిన మర్మములు వివరించగలవా? ఆ పని చేసి నలుగురికి క్రీస్తును ప్రకటించు. అలా సాధ్యము కదా. సమరయ స్త్రీ వలె నీ సాక్ష్యమును, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను ఇతరులకు వివరించి క్రీస్తును ప్రకటించు. అది సాధ్యము కదా. ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వలె మందిరం అడ్రస్ చెప్పు, దైవజనుని అడ్రస్ చెప్పు, దైవజనునితో ప్రార్థన చేయించుకోమని వారిని ప్రోత్సహించి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ప్రకటించకుండా, క్రీస్తును నలుగురికి పరిచయం చేయకుండా క్రిస్మస్ లేదండి. హల్లెలూయా. ఆర్భాటాన్ని చేయడానికి కాదు ఈ క్రిస్మస్, క్రీస్తును ప్రకటించుట కొరకే. ఈ పని ఎవరిది చెప్పండి? ఈ పని ఎవరిది? మనది అనండి. ఎవరిది ఈ పని? మనది. ఈ పని క్రీస్తును ప్రకటించుట మనది. క్రీస్తును ప్రకటించుట కొరకే క్రిస్మస్ చేసుకోవాలి. హల్లెలూయా. ఆనందించడానికి, గంతులు వేయడానికి, ఆర్భాటాలు చేయడానికి కాదు క్రిస్మస్. ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఈ క్రిస్మస్ ఆనందాన్ని అందరికీ పంచిపెట్టడానికి. మరలా మొదటి చదివిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. క్రిస్మస్ అనగా దైవ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ప్రజలందరి కొరకు దేవుడు అనుగ్రహించాడు. ఈ మాట అర్థమైన తరువాత అందరికీ చెప్పకుండా ఉంటే అదే పాపం. ఈ మాట కొంచెం కఠినంగా ఉందేమో, కానీ క్రిస్మస్ వేళ మీరు పండుగ చేసుకోండి, కానీ పాపం చేయొద్దు. హల్లెలూయా. యాకోబు ఏమంటున్నాడు? మేలు చేయని ఎరిగియుండియు అలాగు చేయని వానికి పాపం కలుగుద్దట. ఏది మేలో నీకు తెలిసి అది చెప్పకపోతే, అది చెయ్యకపోతే పాపము. క్రిస్మస్ ఏంటో నీకు ఈ పూట అర్థమైపోయింది. క్రిస్మస్ అంటే ఏంటి?
దైవ ప్రత్యక్షత ఆయనే అనగా దేవుడే మన కొరకు రక్షకుడుగా ఉద్భవించాడు. ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. విశ్వాసం ఉంచితే, విధేయత చూపితే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ మాట అంతా అర్థమైపోయింది. ఈ మేలేంటో నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పకుండా ఉన్నావా, అదే పాపం. చాలామంది పాపం అంటే ఏమనుకుంటారంటే హత్య చేసేయడం, ఎవరినైనా చెరి చేయడం, ఏ కుటుంబాన్ని కూలగొట్టేయడం, ఇట్లా రకరకాలుగా పెద్ద పెద్దగా ఆలోచించి మేమేం పాపం చేశామంటారు. ఇదిగో ఈ పూట విశ్వాసులముగా దేవుని నమ్మిన వారిగా మనం చేసే పాపం ఏంటో తెలుసా? క్రీస్తును ప్రకటించకపోవడమే. హల్లెలూయా. ఈ పాపాన్ని మాత్రం ఈ పండగ వేళ మూటగట్టుకోవద్దు. క్రీస్తును ప్రకటించుదాం. నా 4 మాటల్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ అంటే దైవ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతకు గొర్రెల కాపర్ల వలె మనము విశ్వాసం ఉంచాలి. 2 విధేయత చూపాలి. 3 క్రీస్తును ఆరాధించాలి. 4 క్రీస్తును ప్రచురము చేయాలి. విశ్వాసం ఉంచిన వారిదే ఈ క్రిస్మస్. విధేయత చూపిన వారిదే ఈ క్రిస్మస్. క్రీస్తును ఆరాధించు వారిదే ఈ క్రిస్మస్. క్రీస్తును ప్రకటించు వారిదే క్రిస్మస్. మనదే ఈ క్రిస్మస్. హల్లెలూయా. ఈ 4 పనులు చేస్తారా ఈ క్రిస్మస్ వేళ? ప్రభువునందు సంపూర్ణ విశ్వాసముతో విధేయత చూపిస్తారా? ఆర్భాటములు ఎందుకు కాక ఆరాధించుటి ఎందు లక్ష్యం ఉంచుతారా? ఇదిగో క్రీస్తును ప్రకటించి ఈ పండగ వేళ మరి కొద్ది మందిలో ఈ ఆనందాన్ని పంచుతారా? అలా పంచితే ఈ క్రిస్మస్ మనదేనండి. ఈ క్రిస్మస్ మనదే. ఈ పూట మనందరము కూడా గొర్రెల కాపరుల వలె ఇంతటి మంచి వాక్యానుసారమైన క్రిస్మస్ చేసుకునే వారిగా మనం ఉందాం. ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా, గొర్రెల కాపర్లకు నీ ప్రత్యక్షతనివ్వగా, నీ సువార్తమానము పంపగా వారు విశ్వాసముతో విధేయతతో నీ సువార్తను చేర్చుకున్నారు. నిన్ను ఆరాధించి వారి వలనైనంత మట్టుకు నిన్ను ప్రకటించారయ్యా. ఈ వేళ నేను కూడా అలాగే ఉంటాను. నీ సువార్త యందు సంపూర్ణ విశ్వాసముతో నీకు లోబడతాను, విధేయత చూపుతాను. నిన్ను అనునిత్యము ఆరాధిస్తూ నేను నిన్ను ప్రకటిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందామా? తలలో వంచి కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ తీర్మానము కొరకై మన మధ్యలో ఉన్న దైవజనులు రాజేష్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఒక్కసారి నా మాటల్ని జ్ఞాపకం చేస్తాను. 1-2 నిమిషాలు ఏకాగ్రతతో ఈ మాటల యందు లక్ష్యం ఉంచి ఒక చక్కని తీర్మానం చేసుకుందాం. ఇదిగో విశ్వాసముతో సువార్తమానమును మనం మన హృదయాలలోనికి చేర్చుకుందాం. ఈ సువార్త ఎడల విధేయత చూపుదాం. క్రీస్తును ఆరాధించువారముగా, క్రీస్తును ప్రకటించువారముగా ఉందాం. ఇదిగో మరలా చెప్పుటకు ఇష్టపడుతున్నాను. విశ్వాసం ఉంచు వారిదే ఈ క్రిస్మస్. విధేయత చూపు వారిదే ఈ క్రిస్మస్. క్రీస్తును ఆరాధించు వారిదే ఈ క్రిస్మస్. క్రీస్తును ప్రకటించు వారిదే ఈ క్రిస్మస్. మనదే ఈ క్రిస్మస్. మంచి తీర్మానంతో ఈ స్థలం నుండి వెళదాం. దైవజనులు మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తన దాసుల నోటి నుండి విశ్వాసం ఉంచాలని, దేవునికి విధేయులు కావాలని, ప్రభు ఎదుట మన ఆత్మీయ జీవితాలు నిత్యము క్రీస్తుని ఆరాధించాలని, ప్రచురణ దేవుని సువార్తను ప్రకటించాలని 4 భాగాలు ప్రభు తన దాసుల నోటి నుండి అమూల్యమైన మాటలు, సందేశాన్ని ప్రభు అందించారు. ఈ రాత్రి ప్రార్థన చేద్దామా? జ్ఞానులు, కాపరులు సువార్తను ప్రకటించారు. వారు విధేయత కలిగారు, వారు విశ్వాసం ఉంచారు. వారు దేవుణ్ణి ఆరాధించడానికై, క్రీస్తుని చూడడానికై వారి ప్రాణాత్మ దేహ శరీరాలన్నీ సమర్పణ కలిగి 4 భాగాలలో వారు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించినట్లు మనమందరం విని ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల